గోరంట్ల మాధవ మా పాలి దైవమ, గోరంట్ల మాధవ మా పాలి దైవం. వెల్కమ్ టు గాజువాక రమేష్ యూట్యూబ్ ఛానల్. సో గాయస్, మేము ఇప్పుడు కైలాసగిరి వెళ్తున్నాం. ఎలాగంటే మద్దిలపాలెం మీద నుండి మేము వెళ్తున్నాం. గాయస్, ఇప్పుడు వచ్చేది మద్దిలపాలెం సిగ్నల్ పాయింట్. ఇది ఇక్కడ సిగ్నల్ పడిన తర్వాత సో గైస్, మీరు చూస్తున్నారు కదా, రెండు చేతులు ఉండి మనమే ఇంత ఇబ్బంది పడి కష్టపడి బతుకుతున్నాం. ఇటువంటి వాళ్ళకి ఒక చెయ్యి లేదు కూడా. ఇటువంటి వాళ్ళకి హెల్ప్ చేయండి ప్లీజ్, హెల్ప్ మీ. రతాలా, నీ దగ్గర ఉన్న రసాల్లో ఒక రసం ఇవే. ఏడిసావు దమ్మిడి క్యాలీస్ అయ్యో, నీకెందుకు నూజిబెట్టి రసాలు. రతాలు ప్లీజే. దమ్మిడి కొడక, నీకు నానే ట్రై ఇచ్చేది. అబ్బా అట్ట కాదే. గైస్, ఇది మద్దిలపాలెం డిపో, డిపో నుంచి విజయనగరం ముందుకు ఉంది కైలాసగిరి. మద్దిలపాలెం నెక్స్ట్ ఇసుక తోట వస్తుంది. ఇసుక తోట వస్తుందంటే మన దగ్గరికి రావడం లేదు. మనం ఇసుక తోట వెళ్తున్నాం. ఇసుక తోట అంటే ఇసుకలో తోటలో ఇసుక అని కాదు. అప్పట్లో వాళ్ళు పెట్టుకున్న పేరు అది. అటువంటిది సిగ్నల్ పడ్డది. సిగ్నల్ క్రాస్ చేసి వెళ్ళిపోతుంది. సిగ్నల్ పడిన తర్వాత మనం వెళ్ళాలి. ఓకే, సిగ్నల్ పడింది, వెళ్తున్నాం. సో గైస్, ఇది ఇసుక తోట అంటారు దీన్నే. ఇది ఇసుక తోట సిగ్నల్ పాయింట్ అంటారు. మనం గైస్, ఇదే కైలాసగిరి కొండ. కైలాసగిరి పేరు చూస్తున్నారు కదా ఎలా ఉందో. కొండ మీద ఉంటుంది పెద్ద ఆర్చ్గాను. ఇప్పుడైతే కైలాసగిరి ఎంటర్ అవుతున్నాం. మళ్ళీ వచ్చి చెక్ చేసుకుంటాం కదా. సో గైస్, ఇప్పుడైతే కైలాసగిరి ఎంటర్ అవుతున్నాం. ఎంటర్ అయ్యే ముందు ఎంట్రీ గేట్ ఉంటుంది, ఎంట్రీ ఫీజు అనమాట. ఇది ప్రతి వెహికల్కి, ప్రతి పర్సన్కి టికెట్ అనేది ఉంటుంది కంపల్సరీగా. సో గైస్, ఇక్కడైతే ఎంట్రీ టికెట్ అయితే తీసుకున్నాను. ఎంట్రీ టికెట్ ఛార్జ్ వచ్చి 20 రూపీస్ పే చేయాలి. ఇక్కడ బైక్ అయితే 20 రూపీస్ తీసుకున్నారు. మిగతా వెహికల్కి అయితే నాకు తెలీదు ఎంత తీసుకుంటారు ఏంటి అనేది. సో గైస్, నాదైతే 20 రూపీస్ తీసుకున్నారు. సో గైస్, ఇప్పుడైతే లోపలికి ఎంటర్ అవుతున్నాం. లోపలికి ఎంట్రీ అయిపోయాం కైలాసగిరికి. ఇది ఎంట్రీ అంటే. గైస్, ఈ వ్యాన్ కాలిపోయి ఉంది చూసారండి. ఇది ఫోర్స్ అనమాట, ఫోర్స్ ట్రావెలర్ అంటారు దీన్ని. ఇది ఎందుకు కాల్ చేశారు ఏంటి అనేది నేను నెక్స్ట్ రిటర్న్లో వచ్చేటప్పుడు చెప్తాను. ఈ వెహికల్ కోసం అయితే, కాలిపోయిన వెహికల్ కోసం.
ఏమంటావా? చూడు నా కొడుకుల్ని వాళ్ళు చేస్తున్నది లవ్ అనుకుంటావా? ఎలా వాటేసుకుని పొల్లాడుతున్నారో చూడు. సిగ్గులేని నా కొడుకులు. కాస్త గులపడితే చాలు చిత్తకార్తె కుక్కల జాలాబెతుడు చోటు దొరికితే ఎక్కడైనా లవ్ చేసుకుంటారు. లవ్ ఈ కైలాసగిరి లవర్స్ కూడా వస్తారు చూడండి. ఇద్దరు లవర్స్ ఏదో గొడవ ఆడుకున్నారు. గొడవ ఆడుకున్న అబ్బాయి వదిలేసి వెళ్ళిపోతున్నాడు చూడండి. అమ్మమ్మమ్మమ్మమ్మ, నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. దీంతో పళ్ళపోతున్నాను భయ్య. రామచంద్ర ప్రభు. సో గైస్, ఈ అమ్మాయి చూసారా, ముఖం దాచేసుకుంటుంది కనబడకుండా. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. సో గైస్, కొండపైకి అయితే మాత్రం వచ్చేసాం. కైలాసగిరి కొండకి పైకి వచ్చాం. పైన అయితే ఇలా ఉంటుంది. ట్రైన్ చూసారు కదా. ఈ ట్రైన్ ఇప్పుడు ఏమనగా మొత్తం కైలాసగిరి మొత్తం తిప్పడానికి ఇది. దీని ఛార్జ్ ఛార్జ్ ఎంత మనకు తెలియదు. ఏమాత్రం ఈ ట్రైన్ దీంట్లో నార్మల్ ఉంటుంది, ఏసీ కూడా బోగీలు ఉంటాయి. ఇది డ్రైవర్ సీట్. ఇది నార్మల్ అనమాట, నాన్ ఏసీది. ఇది కూడా నాన్ ఏసీయే. ఇది బ్యాక్ సైడ్ ఏసీ బోగి అనమాట. దీనికి స్పెషల్ రేట్ ఉంటుంది. దీనికి ఏంటంటే ఏసీ కాబట్టి. ఈ ట్రైను దేంతో నడుస్తున్న డీజిల్, పెట్రోల్ అటువంటివి ఏం కాదు. ఎలక్ట్రికల్ అయితే కాదు. దీని బ్యాక్ సైడ్ జనరేటర్ ఉంది కదా, చూస్తున్నారు కదా. ఈ జనరేటర్ ఆధారంగానే ఈ ట్రైన్ నడుపుతారు. ఆల్రెడీగా ఇది స్టార్టింగ్లోనే ఉంది. కాసేపట్లో వెళ్ళబోతుంది. ట్రైన్ స్టార్ట్ అవుతుంది. వస్తుంది కదా, అది మేమైతే రోప్ ట్రైన్స్ అంటాం. మీరేమంటారో కామెంట్స్ రూపంలో చెప్పండి. చూడండి, రోప్ ఎక్కడానికి ఇక్కడికి వచ్చాము. మీరు వీటిని ఏమంటారో మీరు కామెంట్స్లో చెప్పండి. మరి
నువ్వు ప్రతిదానికి అడ్రాకరా. నీ బొందరా నీ బొంద. నీ బుర్ర ఎంత కనబడుతుంది. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి. జీ మీలో నీ కామెడీ యాంగిల్ కూడా ఆడుకోవచ్చు. ఎంత అన్న ఛార్జ్? వెళ్ళి రావడానికి 150. బయటకు దారి. नीचे करना. अरे हाथ नीचे उंगली రెస్టారెంట్ ఉంది. ఎవరు కామెడీ చేయట్లేదు రౌడేనా? ఇలా వెళ్దారా? నేను వస్తాను. నాకు ఏటీఎంలోకి వెళ్ళి తీర్చి ఎలాగుంటుందా? అడుక్కున్నాడు తీయాల.
సో ఏంటంటే ఇక్కడ వీడియో తీయకూడదంట, అయినా మేము తీసాం, తప్పదు కదా చూపించడానికి, వీడియో తీయాలి కదా. అక్కడ కైలాసగిరి వచ్చామంటే మొత్తం అన్నీ చూపించాలి కదా మీకు. కూర్చోలే అతను ఎవడనుకుంటున్నారా? ఎవరు? మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్. అటుపక్కే బాగుందిరా. నీకు రోజు రోజుకి పంట తక్కువ పంచులు ఎక్కువ అయిపోతున్నారు. మన బాహుబలి ప్రభాస్ బయటపు విగ్రహం నువ్వు ఊరుకోమా, దుద్దు 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 అంటావు. ఎక్కడో తను కొట్టాడు. సరిపోతుంది. అరే అబ్బా